పీటర్ పార్కర్ అనే వ్యక్తిని జెనెటికల్లీ ఇంజనీర్డ్ స్పైడర్ తన చర్మం మీద కుట్టడం వల్ల అతనికి బోల్డ్ అండ్ సూపర్ పవర్స్ వస్తాయి. గోడల మీద పాగటం, అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి అందరినీ కొడుతుండో, ఇలాంటి చాలా మిరకల్స్ అన్ని చేస్తుంటాడు న్యూయార్క్ నగరంలో. ఇది హాలీవుడ్ సూపర్ హీరోస్ ఉండే పవర్ తాలూకు బ్యాక్ స్టోరీ. అయితే మన ఇండియన్ సినిమాలో ఏ హీరోకి బ్యాక్ స్టోరీ అవనవసరం లేదు, స్టిల్ మిరకల్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బాలయ్య బోయపాటి సినిమా అనగానే ఆల్మోస్ట్ అందరూ థియేటర్లోకి ఎంటర్ అయ్యే ముందు బై ఫిజిక్స్ అని చెప్పి ఎంటర్ అవుతారు, బాగా ప్రిపేర్ వెళ్తారు మెంటలీ. అండ్ బయటకు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఫిజిక్స్ గురించి కానీ ఆ ట్రోల్స్, మీమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. బహుశా బోయపాటి సీన్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారేమో. ఈసారి ఖచ్చితంగా ఒక బ్యాక్ స్టోరీ పెట్టాలి అనుకుని సినిమా మొట్టమొదటి సీన్లోనే అఖండ ఘోర తపస్సు చేయబోతున్నాడు. ఈ తపస్సు ద్వారా అతనికి అఖండమైన శక్తులు రాబోతున్నాయి, బోల్డ్ అని సిద్ధులు కలగబోతున్నాయి. దానివల్ల అతను ఎవ్వరూ ఆపలేని ఒక ఫోర్స్గా తయారవబోతున్నాడు అని ఒక హింట్ ఇచ్చి వదిలేరు. దాని అర్థం ఏంటంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అతను ఏం చేసినా మీరు ఎవ్వరూ ఫిజిక్స్ గురించి కానీ లాజిక్ గురించి కానీ మాట్లాడడానికి వీలు లేదు అని ముందే చెప్పేశారనమాట. అక్కడ వరకు బాగానే ఉంది ఐడియా లెవెల్లో చాలా విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి చాలా తేడా కూడా వస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవ్వకముందు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి ఇలా కలుసుకుని చేతులు పట్టుకునే సీన్, ఆ సీన్ ఎవరికైనా చెప్పారంటే నీకైనా పిచ్చా, అట్లాంటివి కూడా జరుగుతాయా, అసలు ఫిజిక్స్లో పాసిబుల్ అంటారు. కానీ రాజమౌళి గారు చేసిన బ్యాక్గ్రౌండ్ ఎంతటిదంటే ఆయన ఒక ఫైట్ 100 రోజులు కూడా తీయొచ్చు ఆయన, కానీ ఆయన ఐడియాని పర్ఫెక్ట్గా ఇది పాసిబులే అని పైనుంచి కింద వరకు కూర్చుని అందరూ ఆడియన్స్ని నమ్మించగలరు. అంత కన్విక్షన్తో తీస్తారు కాబట్టి ఆయన సినిమాలు అంతలా హిట్ అవుతాయి. ఇప్పుడు బోయపాటి గారి ఐడియా కూడా చాలా అద్భుతంగా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్లో పెట్టేటప్పుడు అది ఎగ్జిక్యూట్ చేసే విధానంలో, కన్విన్స్ చేసే విధానంలో ఒక పద్ధతి అంటూ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల జనాలు ఆ బ్యాక్ స్టోరీ మొత్తాన్ని, ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు అందరినీ అడగండి, ఏంటో లాజిక్ లేకుండా ఫైట్లు అలా కొట్టేటువంటి, త్రిశూలంతో హెలికాప్టర్ నాపేటేంటి, ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంచేత ఐడియా ఎంత ఇంపార్టెంటో ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆదిత్య 369 సినిమా 33 ఏళ్ల క్రితం వచ్చింది. ఇవాళ ఒక 7 ఏళ్ళ వాళ్ళకు, 8 ఏళ్ళ వాళ్ళకు ఆ సినిమా కూర్చోబెట్టి చూపించండి, దే విల్ స్టిల్ లవ్ ద మూవీ. బికాస్ సినిమా ఈజ్ అ మేక్ బిలీవ్ అటెంప్ట్, అది అందరూ చేయలేరు. సో అటువంటి లెజెండరీ ఎఫర్ట్ అవసరం పడింది, కానీ అదంతా జరగలేదు. సో దానివల్ల ఆ ట్రోల్స్ అనేవి అన్ఫార్చునేట్లీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక బాలయ్య బోయపాటి గారు అనగానే ఒక స్టాండర్డ్ టెంప్లెట్, చిన్న బాలకృష్ణ, పెద్ద బాలకృష్ణ. అసలు చిన్న బాలకృష్ణ క్యారెక్టర్ ఎంత కరివేపాకంటే త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ కూడా అంత కరివేపాకు ఉండదు. ఈ సినిమాలో జస్ట్ ఆ క్యారెక్టర్ని ఒక సాంగ్ కోసం, ఒక ఇంట్రడక్షన్ ఫైట్, దాంట్లో ఒక లాంగ్ స్పీచ్, వైఎస్ఆర్సీపీ పార్టీని ట్రోల్ చేయడానికి, లేదంటే ఒక చిన్న 2-3 సీన్లు, మామూలు సీన్లు అనమాట. అందులో బాలకృష్ణ గారు లేకపోయినా పర్వాలేదు, అటువంటి సీన్లు ఉంటాయి. ఐ ఆల్వేస్ వండర్డ్, ఇప్పుడు డబుల్ రోల్ ఎందుకు పెడతారు ఒక స్టార్ని తీసుకొచ్చి? ఎందుకంటే ఒకడు బాగా మాసీగా ఉంటే, ఇంకోటి బాగా క్లాసీగా ఉంటే, ఇద్దరి మధ్య వేరియేషన్స్ బాగుండి ఆ 2 ఫ్లేవర్లు జనాలకి బాగా ఎక్కి 100 రోజులు ఆడాల్సిన సినిమా 200 రోజులు ఆడుతుంది అనేదితోటి అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న ఫార్ములా, లేదంటే ఇండియన్ సినిమాలో వస్తున్న ఫార్ములా అది. సో అది ఎందుకు వాడుకోలేకపోతున్నారు అనేది బోయపాటి గారు నాకు అర్థం కాదు. ప్రతి సినిమాలో అఖండ 1లో కూడా అంతే, ఎక్కడికి వెళ్ళిపోతారు, మొత్తానికి చిన్న బాలకృష్ణ మొత్తాన్ని సైడ్ చేసేస్తారు, క్లైమాక్స్లో ఒక షాట్ తీస్తారు. సో ఇద్దరు బాలకృష్ణను పెడుతున్నప్పుడు ఆయన్ని కూడా ఏదో రకంగా సెకండ్ హాఫ్లోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలాసార్లు ఇదేంటి కొంప తీసి ఫామ్లో ఉన్నప్పటి శంకర్ గారు తీసిన సినిమాలు అంటే భారతీయుడు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మంచి పేస్లో వెళ్తుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ మంచి ఎమోషనల్గా, మంచి పేస్తో, మంచి కనెక్షన్తో, మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్తో వెళ్తూ ఉంటాయి ఎదరికి. అది చూడగానే నాకు చాలా ముచ్చటేసింది యాక్చువల్లీ. సో బోయపాటి సీను ఒక స్టెప్ పైకెక్కారేమో అని అనిపించింది. ఆ మహాకుంభమేళ తాలూకా కాన్సెప్ట్, అక్కడ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఎమోషనల్గా చిత్రీకరించడం అనేది చాలా బాగా వర్క్ కూడా అయిందని చెప్పాలి. బోయపాటి గారు ప్రతి సీన్ని తీసి సవాలుగా తమన్ కేసు విసిరారు. తమన్ ఆ సవాల్ని చాలా హాయిగా స్వీకరించి ప్రతి సీన్ని తీసుకెళ్లి హిమాలయాల్లో పెట్టాడు. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాండ్లింగ్ సైలెన్సెస్. ఒక 10 minutes ఆఫ్ ఇంటర్వల్ సీక్వెన్స్ ఉందనుకోండి, ఆ 10 minutes పాటు మ్యూజిక్ని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ తమన్ నోస్ దిస్ వెరీ వెల్. బట్ ఆ తప్పు ఎందుకు చేశారనేది నాకు అర్థం కావట్లా. ఎంతో ఫెంటాస్టిక్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మధ్యలో పాజులు ఇస్తూ ఉండాలి. ఆ పాజ్ ఈజ్ ద బ్యూటీ. మధ్యలో సైలెన్స్ ఉన్నప్పుడే అతను ఇచ్చిన అద్భుతమైన ఫెంటాస్టిక్ స్కోర్ వర్కౌట్ అవుతుంది. ఆ సైలెన్సెస్ అనేది సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ప్రాబబ్లీ అఖండ 1 ఈజ్ స్టిల్ బెటర్ దెన్ అఖండ 2 అని చెప్పాలి. ఇక మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ విషయానికి వస్తే సనాతన హైందవ ధర్మం, దేవుడి మీద నమ్మకం. ఫర్ ద మోస్ట్ పార్ట్ ద మెసేజ్ ఇస్ కన్వేడ్ వెరీ వెల్. చాలా చోట్ల ఎమోషన్స్ కూడా బాగానే కన్వే చేశారు. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇవాళ ఉన్న సినిమా ఆడియన్స్ ఎలా ఉన్నారు అంటే, మీరు ఒక 10 minutes పాటు స్పీచ్ ఇచ్చేదానికన్నా ఒక 2 minutes ఆఫ్ యాక్షన్లో దాన్ని చూపిస్తే దాన్ని బాగా స్వీకరించేలాగా ఉన్నారు. సో మేబీ అది కొంచెం ప్రీచ్ అయిపోయిందేమో అని అనిపించింది. బట్ బాలకృష్ణ గారు లాంటి స్టార్ నోట్ నుంచి అటువంటి మంచి పాయింట్స్ చెప్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇక కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఎందుకనేది అర్థం కాదు. జనరల్గా సినిమా మేకింగ్లో ఏంటంటే ఈ పర్టికులర్ సీక్వెన్స్ మొత్తం లేపేసిన సినిమాకి ఏం ఇబ్బంది లేదంటే కంప్లీట్గా కంఫర్టబుల్గా లేపేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ సెంటిమెంట్ తాలూకు సీన్ కానీ, శివుడి తాలూకు సీన్ కానీ మొత్తం అంతా తీసేసిన సినిమాకి ఎటువంటి ఆపద కలగదు. ఎందుకంటే ఇంటర్వెల్లో మీరు ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు, అత్యంత త్వరగా వ్యాక్సిన్ జనాలందరికీ అందాలి అని. అట్ వన్ పాయింట్ మనకి ఏమనిపిస్తుందంటే ఆ పాయింట్ గురించి మర్చిపోయి, మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ అది, దాని గురించి మర్చిపోయి ఈ అమ్మ సెంటిమెంట్ వైపు డైవర్ట్ అయిపోయింది సబ్ ప్లాట్ అంతా.
దానివల్ల సినిమా కొంచెం డైల్యూట్ అయిపోయినట్టు నాకు అనిపించింది. అది లేకుండా ఉంటే బాగుండేది. ఆల్దో అవి చాలా బాగా వర్కౌట్ చేశారు, కాదంటలేదు. కానీ వెన్ ఇట్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు ద మెయిన్ ప్లాట్ మచ్ యూజ్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎంత యాంటీ ఫ్యాన్ అయినా, ఏంట్రా ఒక లాజిక్ లేదు, ఫిజిక్స్ లేదు, గ్రావిటీ డిఫైయింగ్ ఫైట్స్, బాలకృష్ణ ఏం చేసినా మనం చూసేయాలా అని ఎవ్వరు ఎంతలా మాట్లాడినా, ఈ సినిమాలో చూపించిన కొన్ని సీన్లు, కొన్ని డైలాగ్స్, కొన్ని ఎమోషన్స్ వలన ఖచ్చితంగా దిస్ ఇస్ అ వన్ టైం వాచ్.